రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అది చెప్పే ముందర నేను ఒక చిన్న వివరము ఒకటి చెప్పదలుచుకున్నాను. పెళ్లి సంబంధాలు జనరల్గా ఇవన్నీ కూడా చాలా కీలక ఘట్టాలు ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా. రైట్, ప్రతి ఒక్క మనిషిలో పెళ్లి అనేది చాలా కీలక ఘట్టం, చాలా ఒక ఆనందకరమైన ఘట్టం. కానీ కోల్కతాలోని కసాలో మాత్రం ఇదే విషయం గురించి ఒక దారుణం జరిగింది. ఖచ్చితంగా ఈ నేను చెప్పబోయే దారుణ ఘటన గురించి వింటే మీకు నిజంగా రక్తం ఉడికిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో రకాలైనటువంటి దారుణాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. మీకు గుర్తుందా? ఆగస్టు 9, 2024, ఎస్, ఆగస్ట్ 9, 2024. దీనికి ఇంకో పదం కూడా జోడిస్తాను, కోల్కతా. ఎస్, కోల్కతా. ఇవంతా వింటే మనకు ఒక దారుణ ఘటన గుర్తుకొస్తుంది. ఆర్జీకర్ కాలేజ్లో ఒక యువతిని సంజయ్ రాయ్ అనే దుర్మార్గుడు, పరమ కిరాతకుడు చాలా ఘోరంగా, అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశాడు. ఎస్, ఈ ఘటన గురించి యావత్ దేశవ్యాప్తంగా కూడా చాలా సంచలనం సృష్టించారు, చాలా నిరసనలు వెలువెత్తాయి. యావత్ మహిళా సంఘాలు కూడా చాలా దుమ్మెత్తిపోసాయి. అయినప్పటికీ కూడా అసలు సమాజంలో మార్పు వస్తుందా? సమాజంలో బుద్ధి వస్తుందా? సమాజంలో అసలు ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ ఉందా అంటే డెఫినెట్గా ఆ రకమైనటువంటి మార్పులు ఏవి కూడా కనపట్టలేదు. సరిగ్గా ఇటువంటి ఘటన కూడా ఇప్పుడు జరుగుతుంది. అదే తరహాలో రేప్ అటెంప్ట్స్ కూడా జరుగుతున్నటువంటి సంఘటనను మీ ముందుంచబోతున్నాను. కోల్కతాలోని కసాలో జరిగింది ఈ దారుణం. ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఘటన మరొక ముందే, ఇంకా మన స్మృతి పథంలోంచి చెరక్కముందే ఈ దారుణ ఘటన జరిగింది. లా కాలేజ్ స్టూడెంట్స్ పై సామూహిక అత్యాచారం చేశారట కొంతమంది దుర్మార్గులు. అందులో ఆ లా కాలేజ్లో ఆ అమ్మాయికి సంబంధించి కొంతమంది సీనియర్స్ కూడా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే జనరల్గా సీనియర్స్ అంటే ఏంటి? ర్యాగింగ్, సరే వాటెవర్, అది కూడా బ్యాన్ చేస్తాం. అయినప్పటికీ బుద్ధి లేకుండా కొన్ని కాలేజీల్లో కొన్ని ఈ రకమైనటువంటి సంప్రదాయం జరుగుతూనే ఉంది. అంతవరకు వదిలేద్దాం. స్టూడెంట్స్ జూనియర్ కదా అని చెప్పి వెళ్ళేసి సీనియర్లు దగ్గరుండి ఏదైనా గైడెన్స్ ఇవ్వాల్సింది పోయి లా కాలేజ్ స్టూడెంట్ జూనియర్ పై అత్యాచారం చేస్తారా? సిగ్గుందా అసలు సమాజానికి, స్టూడెంట్ సమాజానికి? ఎస్, ఐఎమ్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ మై హార్ట్. అసలు ఏ రకమైనటువంటి ప్రవృత్తి అనేది నెలకొంటోంది లా కాలేజ్? ముఖ్యంగా న్యాయ వ్యవస్థ అంటే మనకు ఎంతో గౌరవం ఉంది. అటువంటి న్యాయ విద్యను అభ్యసిస్తున్నటువంటి ఈ లా కాలేజ్ స్టూడెంట్ పైన ఈ రకమైనటువంటి ఇంత దారుణమా, ఈ రకమైనటువంటి అత్యాచారమా? యువతిపై కాలేజీ సిబ్బందితో పాటు చూడండి ఎంత దారుణమో, చూడండి ఎంత అమానుష్యమో, చూడండి ఎంత అరాచకమో చూడండి. కాలేజీ సిబ్బంది స్టూడెంట్స్కి ఒక మార్గదర్శకులుగా ఉండాలి. దే హ్యావ్ టు యాక్ట్ లైక్ ఎ పైరేట్స్. అయినప్పటికీ కూడా సిబ్బందితో వాళ్ళు స్టూడెంట్స్తో చేదోడు వాదోడుగా ఉంది. వాళ్ళకి ఒక మార్గాన్ని చూపించాల్సింది పోయి సిబ్బందితో పాటు పూర్వ విద్యార్థి అత్యాచారం చేశాడు. న్యాయ విద్యను పూర్తిగా అభ్యసించాడు. అసలు ఇతను ఒక న్యాయ విద్యార్థి అంటామా మనం? జూన్ 25వ తేదీ అంటే సరిగ్గా ఒక్కరోజు ఈ రోజు కండి, జూన్ 25వ తేదీన రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. నిందితుల్లో అధికార పార్టీ సభ్యుడు, అంటే కలకత్తాలోనే జరిగింది, సేమ్ కోల్కతాలోనే జరిగింది. ఆర్జీకర్ ఇన్సిడెంట్ ఎప్పుడైతే ఆగస్టు 9వ తారీఖు 2024, సరిగ్గా ఇంకా సంవత్సరం కూడా కాలేదు, ఆ రోజు ఆ ఏరియా ఏ ఏరియాలో జరిగిందో అదే ఏరియాకి సమీపంలో కూడా ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. నిందితుడు అధికార పార్టీ అంటే ఈ ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ఉంది, ఆ టీఎంసీ పార్టీలో సభ్యుడిగా ఉన్నట్లుగా కూడా ఇప్పుడు సమాచారం అందుతోంది. నిజంగా పాలనా పగ్గాలు చేపట్టామంటే, నిజంగా ఒక అధికార పార్టీకి ఒక ప్రతినిధిగా వ్యవహరిస్తున్నామంటే ప్రజలకి మార్గనిర్దేశనం చేసే విధంగా ఉండాలి. మరి ఈ దుర్మార్గుడు, ఈ కిరాతకుడు చేసింది ఏంటి? ప్రజలకి నిర్దేశనం ఏదీ లేకుండా మృగాలాగా వీరు విడుచుకుపడతారా? వీరు నిజంగా ప్రజాప్రతినిధులేనా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు ముఖ్యంగా బెంగాలీ సమాజంలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం నా చేతుల్లో కొంత సమాచారం ఉంది, అది నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం కూడా చేస్తాను. ది ఇన్సిడెంట్ డైరెక్ట్లీ అకర్డ్ ఆన్ ద కాలేజ్ ప్రెమిసెస్ బిట్వీన్ 7:30 PM and 10:50 PM on June 25th. ఇట్స్ అ కాన్సెక్యూటివ్ ఇన్సిడెంట్. ఈ వరుసగా 2 సార్లు అత్యాచారానికి పాల్పడ్డారట ఈ దుర్మార్గులు. అందులో కాలేజ్ సిబ్బంది సభ్యుడు కూడా ఉన్నాడు, సీనియర్ కూడా ఉన్నాడు. సిగ్గుండాలి నిజంగా చెప్పాలంటే. యాక్చువల్గా ద పోలీస్ కండక్టెడ్ ఏ ప్రిలిమినరీ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది విక్టిమ్, ఎగ్జామిన్డ్ witness statements and secured the scene of the incident for pending forensic examination. సరే, పోలీసులు వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, వాళ్ళ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేవి వాళ్ళకు కొన్ని ఉంటాయి. వాళ్ళ ప్రకారం ఆల్రెడీ విక్టిమ్ని పట్టుకున్నారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఫైన్. ముఖ్యంగా ఆ దుర్మార్గుల పేరు, ఎవరైతే ఈ అటెంప్ట్ చేశారో వాళ్ళ పేర్లు
చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. మనోజ్ మిశ్రా అండ్ జైబ్ అహ్మద్ వర్ అరెస్టెడ్ ఆన్ June 26 అంటే ఈ రోజున ఈ దుర్మార్గులు ఇద్దరిని ఇదిగో మళ్ళీ పేర్లు చెప్తున్నాను చూడండి. మోనోజిత్ మిశ్రా అండ్ జైబ్ అహ్మద్ ఈ ఇద్దరు యువకుల్ని అరెస్ట్ చేశారట నియర్ సిద్ధార్థ శంకర్ రాయ్ శశి ఉద్యాన్ తాల్బాన్ క్రాసింగ్. వైల్ ప్రణీత్ ముఖర్జీ వాజ్ అరెస్టెడ్ ఫ్రమ్ హిజ్ రెసిడెన్సీ. ఇక్కడ మరొక దుర్మార్గుడు కూడా అరెస్ట్ చేశారు. మోనోజిత్ మిశ్రా ఇంకా జైబ్ అహ్మద్ వీళ్ళిద్దరూ కాకుండా ఇంకా మరొక ఈ నిందితుల్లో ఒకరిని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రమీత్ ముఖర్జీ అట ఇతని పేరు. ఇతను కూడా అరెస్ట్ చేశారు ఈ రోజున అంటే June 27న. వీళ్ళ మొబైల్ ఫోన్స్ ఆల్రెడీ ఇప్పటికే తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సరే, పోలీసులు చట్టం అవన్నీ కూడా దాని పని తాను చేసుకుంటూ పోతూనే ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే అసలు ఇన్ని రకాలైనటువంటి చట్టాలు వచ్చినా కానీ ఇన్ని రకాలైనటువంటి దారుణాలు జరుగుతున్నా కానీ అసలు మనుషుల్లో ఎందుకు మార్పు అనేది రావటం లేదు? ఇది అసలు ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. ఖచ్చితంగా డెఫినెట్గా ఇది సభ్య సమాజం తల ఉంచుకోవడం కాదు. ఇట్లాంటి వాళ్ళని నడి రోడ్డు మీద నుంచోబెట్టి ఉరి తీసిన పాపం లేదు. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని నరికి మరి చంపాలని చెప్పి మహిళా సంఘాలు అలాగే అనేక మంది అమాయకపు మహిళలు కూడా ఆక్రోశిస్తున్నారు, ఆవేదన వెళ్ళగక్కుతున్నారు. నడి రోడ్డు పైన 2012 నుంచి మనం తీసుకుంటే నిర్భయ ఘటన దగ్గర నుంచి తీసుకుంటే రైట్ వాళ్ళని ఎంతో కాలానికి ఉరి తీశారు, ఫైన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదొక కేసు అయిపోయింది. తర్వాత రీసెంట్గా జరిగినటువంటి సంఘటన కూడా అతనికి యావజీవ శిక్ష పడినట్టుగా తెలుస్తుంది. ఆ సంజయ్ రే అనే ఆ దుర్మార్గుడికి ఇప్పుడు ఊచలు లెక్కబడుతున్నాడు. మరి ఇన్ని పర్యవసానాలు జరుగుతున్నా ఇన్ని ఫలితాలు కళ్ళ ముందర చూస్తున్నా కానీ మరి ఈ విద్యార్థులు ఎందుకు మారటం లేదు? యువతలో ఎందుకు మార్పు రావటం లేదు? ఇట్స్ ద రైడల్. ఎస్, ఇట్స్ ద రైడల్. దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఎట్ ఆల్ ఇన్ ది సొసైటీ. ఖచ్చితంగా ఈ విషయం తెలిసిన వెంటనే కూడా కోల్కతా ప్రజలందరూ కూడా చాలా షాక్ గురవుతున్న సందర్భం అయితే ఉంది. మరి ఇక ఇదే విషయం గురించి మా ప్రతినిధి శిల్ప ఫోన్ అందిస్తారు. శిల్ప, చెప్పండి, ముఖ్యంగా కోల్కతా రేప్ కేసు గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? లోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి అత్యాచారం మరవక ముందే మరో ఘటన అదే రాష్ట్రంలో జరిగింది. లా చదువుతున్నటువంటి విద్యార్థి పైన అదే కాలేజీలో అదే సెక్యూరిటీ గదిలో తీసుకెళ్లి బలవంతంగా ముగ్గురు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన అనేది ఈ నెల 25న జరిగినట్టు కూడా ఒకవైపు పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో మొత్తం కూడా ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారు. ముగ్గురులో ఇద్దరు సిబ్బంది, కాలేజీకి సంబంధించినటువంటి ఎవరైతే సిబ్బంది ఉంటారో అందులో ఇద్దరు ఉన్నారు. ఇంకొకరు ఓల్డ్ స్టూడెంట్, అదే కాలేజీకి చెందినటువంటి ఓల్డ్ స్టూడెంట్ కూడా మొత్తం కూడా ముగ్గురు ఉన్నట్టు కూడా ఒకవైపు పోలీసులు అయితే చెప్పారు ప్రాథమికంగా. ఇప్పటికే ఇంకోవైపు అటు బాధితురాలకి చికిత్స అందిస్తున్నారు. ఆమె నుంచి వాగ్మూలం తీసుకున్నారు. వాగ్మూలం తీసుకున్న అనంతరం ఇప్పటికే ఫోరెన్సిక్ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి ఘటనా స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇంకోవైపు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. ఈ సమయంలోనే ముగ్గురు నిందితులను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకోవైపు కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచాక పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ తీసుకొని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. బలవంతంగా ఎందుకు చేశారంటూ కూడా ప్రస్తుతం పోలీసులు, ఎందుకంటే గతంలోనే చూస్తాము మెడికల్ స్టూడెంట్ పై ఏ విధంగా చేశారు, జూనియర్ డాక్టర్ పైన ఏ విధంగా కూడా భయం లేకుండా అదే కాలేజీ చెందినటువంటి విద్యార్థిపై ఈ విధంగా చేయడం ఏంటంటూ కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి కాలేజీ చదివే స్టూడెంట్స్ కావచ్చు, ఇంకోవైపు స్థానికులు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్నారు. ఈ విధంగా కాలేజీలో ప్రొటెక్షన్ కోసం హాస్టల్స్ లో వేస్తే అక్కడ కూడా ప్రొటెక్షన్ లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏంటంటూ కూడా ఒకవైపు ఇక్కడే నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ చూసుకుంటే మెడికల్ కాలేజ్ ఘటన సేమ్ కోల్కతాలో ఇది చాలా సంచలనం సృష్టించింది. అలాగే ఆ అమ్మాయి కూడా చాలా వాళ్ళ దాకృత్యానికి బలైపోయింది. సంజయ్ మిశ్రాని అరెస్ట్ చేశారు. మరి అది కూడా ఒక కాలేజ్ వాతావరణంలోనే జరిగింది, ఒక స్టూడెంట్ అట్మాస్ఫియర్ లోనే, రైట్? ఇప్పుడు కూడా ఒక లా కాలేజ్ అట్మాస్ఫియర్ లోనే జరుగుతుంది. అసలు ముఖ్యంగా విద్యార్థి సమాజాలు ఏమున్నాయి, మహిళా సంఘాలు ఏమున్నాయి దీని గురించి? రైట్, జరిగినటువంటి 2 ఇన్సిడెంట్లు కూడా మనము పరిశీలన చేస్తే ఒకవైపు ఆర్జికర్ మెడికల్ కాలేజీలోనే ఆ దుర్మార్గులు అక్కడ రేప్ చేశారు, అది కూడా అక్కడే జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో ఈ ఘటన కూడా కాలేజ్ ఆవరణలోనే జరిగింది. సెక్యూరిటీకి కేటాయించినటువంటి ఏదైతే రూమ్ ఉంటారో ఆ రూమ్ లోనే ఈ అత్యాచారం జరిగినట్టు ఒకవైపు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అంటే వాళ్ళు ఎంత భయం లేకుంటే పోలీసు కాలేజీలోని ఈ విధంగా చేస్తారు. ఎందుకంటే కాలేజ్లో నిత్యం సీసీ కెమెరాలు అనేవి నిఘా ఉంటుంది. ఇంకోవైపు సెక్యూరిటీ సిబ్బంది 24/7. ఒకవైపు గర్ల్స్ హాస్టల్ అయినప్పటికీ దట్టు 24/7 ఒకవైపు పోలీసు సిబ్బంది కావచ్చు, సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అందరు కూడా
నిత్యం ఉంటారు. కానీ వాళ్ళు ఏ విధంగా దీనికి జరిగింది, ఇందులో ఎవరిది ఫెయిల్యూర్ ఉంది అని కూడా ఒకవైపు పోలీసులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు, అప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి ఎవరైతే సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారో వాళ్ళని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఇక్కడ నుండి నిందితులుగా ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా ఒకవైపు స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటికే 14 days కస్టడీకి తీసుకున్నారు. దానికి సంబంధించి ఎందుకని చేయాల్సి వచ్చింది మొత్తం కూడా ప్రస్తుతం అయితే ఇంకోవైపు ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో వాళ్ళతో ఏమైనా పరిచయాలు ఉన్నాయని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం మీద ఒక్క ఘటన మరొక ముందు ఇంకో ఘటన జరుగుతుండడంతో అందరు కూడా షాక్ గురవుతున్నారు. ఇంకా అందులో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పేరెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ప్రతిసారి కూడా సెక్యూరిటీ లోపం కనిపిస్తుంది కూడా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఫీమేల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగినంత భద్రతా ఏర్పాట్లు కల్పించవలసిన బాధ్యత కాలేజీ యాజమాన్యం పైన ఉంటుంది. అంటే ప్రొవైడెడ్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ ది రెసిడెన్స్ ఆఫ్ ది హాస్టల్ రెసిడెన్స్ అనుకోండి, ఏదన్నా కానీ. మరి ఈ భద్రతా ఏర్పాట్లపై అసలు ఏ రకమైన అనుమానాలు తలెత్తుతున్నాయి? అసలు స్థానికులు ఏమంటున్నారు? రైట్, మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా వన్స్ వాళ్ళ కాలేజీలోకి వెళ్ళాకంటే పూర్తి బాధ్యత కాలేజ్ యాజమాన్యంలో ఉంటుంది. అక్కడ ఎలాంటి లోపాలు వచ్చినా కూడా వాళ్ళదే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ ఎవరైనా లోపలికి ప్రవేశించడం ఒక ఎత్తైతే అదే కాలేజీ అదే సిబ్బంది రూమ్లోకి తీసుకెళ్లి ముగ్గురు కూడా తీసుకెళ్లి అత్యాచారం చేశారంటే అక్కడ ఎంత ఫెయిల్యూర్ ఉందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో కేకలు వేసినా కూడా పక్క వాళ్ళకి వినిపిస్తుంటే కానీ వాళ్ళు ఏ విధంగా పక్కన దీన్ని చూస్తే వీళ్ళు పక్కా ప్లాన్ ప్రకారమే ఈ అత్యాచారం చేసినట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇప్పటికే ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం చేరుకుంది. అక్కడ దాన్ని మాత్రం కూడా కాన్ఫిడెన్షియల్ గా ఉంచి ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా అక్కడే ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఒకవైపు బ్లడ్ శాంపిల్స్ కావచ్చు వీటిని కూడా ప్రస్తుతం అయితే తీసుకొని దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపింది. సో మొత్తం మీద ఒకటి మరొక ముందు ఇంకోటి ప్రస్తుతం అయితే ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యం ఫెయిల్యూర్ వలన ఇదంతా జరిగింది, మాకు రక్షణ కరువైంది, ప్రధానంగా ఆడపిల్లల్లో మేము భవిష్యత్తు కోసం అని ఈడికొస్తే మా భవిష్యత్తు ఇక్కడనే పాడవుతుందంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగినటువంటి అనేక మంది తల్లిదండ్రులు కూడా రోడ్డెక్కి పిల్లలకు ప్రొటెక్షన్ కరువైందంటూ కూడా చెప్పారు. మరోసారి అదే సీన్ రిపీట్ అయింది. ఇంకోవైపు ఈ జరిగినటువంటి ఘటనలో టీఎంసీకి చెందినటువంటి సభ్యుడు కూడా ఉన్నట్టు కూడా తెలిసింది. దీనిపైన ఏ విధంగా ముందుకెళ్తానని కూడా ప్రస్తుతం అయితే ఒక సస్పెండ్ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే వాళ్ళ నుంచి అయితే వాగ్మూలం తీసుకున్నాను. ప్రస్తుతం అయితే బాధితురాల నుంచి వాగ్మూలం తీసుకున్నారు. ఇంకోవైపు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ నుంచి కూడా వాగ్మూలం తీసుకున్నారంటే ఇప్పుడైతే నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. కస్టడీకి కోరారు. 14 days వరకు కూడా పోలీసులు కస్టడీలో తీసుకొని ఎందుకు చేయాల్సి వచ్చింది మొత్తం కూడా వాళ్ళ నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఏ విధంగా కేసు నమోదు చేశారు, ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారని కూడా ప్రస్తుతం అయితే ఒక సస్పెండ్ అయితే కొనసాగుతుంది. రైట్ శిల్ప, థ్యాంక్ యూ. మొత్తం మీద చట్టం తన పని తాను చేసుకుంటూనే పోతూ ఉంటుంది. ఇలాంటి ఘటనలపై చూస్తూ ఉపేక్షించదు. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థ కానీ భారతీయ న్యాయ వ్యవస్థ కానివ్వండి భారతీయ చట్ట వ్యవస్థ కానివ్వండి ఏదైనా కానీ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ థింగ్. అందులో డౌట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు, ఏ విధమైన అనుమానం కూడా లేదు. బట్ అయినప్పటికీ కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ఈ అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవి వాటికి మన చట్టాలు ఎంతవరకు ఫుల్ స్టాప్ పెడుతున్నాయి అనేది చెప్పి ఒక రకమైనటువంటి క్వశ్చన్ మార్క్ కూడా కొంతమంది సామాజిక వేత్తల్లో కూడా వస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మొత్తం మీద చూస్తే కలకత్తాలోని కస్సాలో ఈ దారుణ ఘటన జరిగినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటన ఇంకా మరొక ముందే ముఖ్యంగా కోల్కతాలోనే ఈ దారుణ ఘటన మళ్ళీ జరగడంపై అది కూడా ఒక కాలేజ్ ఎన్వైర్న్మెంట్లో స్పెసిఫికల్లీ ఇన్ ఎడ్యుకేషనల్ ఎన్వైర్న్మెంట్. అందులో ముఖ్యంగా మన వ్యవస్థకి చాలా గౌరవంగా ఉండేటటువంటి ఒక న్యాయ విద్యని అభ్యసిస్తున్నటువంటి ఒక వాతావరణంలో ఆ ప్రెమిసెస్లోనే విత్ ఇన్ ద ప్రెమిసెస్ ఇట్ సెల్ఫ్ ఈ దారుణ ఘటన ఈ అరాచకం జరుగుతోంది అంటే ఒక రకంగా సమాజం సిగ్గుపడేటటువంటి పరిస్థితి ఉందా అంటే డెఫినెట్గా అవుననే సమాధానాలు కూడా చాలా మంది నుంచి వినిపిస్తున్నాయి. లా కాలేజ్ స్టూడెంట్పై సామూహిక అత్యాచారమా? ఎంత ఘోరం ఇది, ఎంత దారుణం ఇది. యువతిపై కాలేజీ సిబ్బందితో పాటు చాలా అసహ్యకరమైనటువంటి ఘటన ఇది. కాలేజీ సిబ్బందితో పాటు పూర్వ విద్యార్థి ఒక మార్గదర్శిగా ఉండి తన జూనియర్ విద్యార్థులందరికీ కూడా ఒక దిశానిర్దేశనం చేయవలసినటువంటి మెచ్యూరిటీ ఉండాల్సినటువంటి ఇట్లాంటి సిగ్గులేని దుర్మార్గుల వల్ల ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళని కఠినంగా నడి రోడ్డు మీద నరికితే తప్ప ఐఎమ్ సారీ టు సే దిస్, yes, these people ought to be literally slaughtered.
ఖచ్చితంగా నరికేస్తే తప్ప, అంటే కొన్ని దేశాల్లో అయితే ఖచ్చితంగా ఇప్పటికే ఇట్లాంటి చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ రకమైనటువంటి చట్టాలు కూడా మన దగ్గర ఇంప్లిమెంట్ అయితే తప్ప ఇటువంటి దుర్మార్గులకి, అరాచకవాదులకి విముక్తి ఉండదని చెప్పి కొన్ని మహిళా సంఘాలు ఇప్పటికీ కూడా ఆక్రోశిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.